సార్ ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్ డిబేట్లో ముఖ్యంగా కృష్ణంరాజు అనే జర్నలిస్టు అమరావతి రాజధాని ఉద్దేశించి అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు, అది వైశ్యుల రాజధాని ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రూపుతున్న పరిస్థితి. కొమ్మినేని శ్రీనివాస్ గారు అంటే ఒక ప్రైవేట్ ఛానల్ యాంకర్ని కూడా ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన పరిస్థితి. కృష్ణంరాజు ఇంకా దొరకలేదు, ఆయన ఆచి కూడా లభ్యం కాని నేపథ్యంలో అసలు ఇలాంటి జుబుక్సాకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. సో దీన్ని ఎట్లా చూస్తారండి? ఎలా ఉంటుందంటే అండి, సాక్షి మీడియా పత్రిక కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవాళ కొత్త కదా వాళ్ళకి. ఎందుకంటే రాజకీయంగా పార్టీలు ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేసే మీడియా రాజకీయ పార్టీకి ఉండటం పరిపాటి అయిపోయింది. అయితే విమర్శలు రాజకీయంగా ఉండాలి. ఆ రాజకీయంగా కూడా నువ్వు ఎంత తీవ్రంగానే విమర్శించుకో తప్పలేదు. అవినీతి చేశారా దాని మీద విమర్శించవచ్చు, అరాచకం చేశారా దాని మీద విమర్శించవచ్చు. కానీ ఒక ప్రాంతాన్ని మహిళల్ని పట్టుకుని ఒక రాష్ట్ర రాజధాని మీద ఆ రకమైన విషం కక్కడం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సహించరాని విషయం. ఇది ఇవాళ కొత్తగా పోలేదు. అమరావతిని భ్రమరావతి అనటం, శ్మశానం అనటం, ముంపు ప్రాంతం అనటం, రకరకాల ఎడారి అనటం, కమరావతి అనటం, ఇలాగా కులానికి ఆపాదించి చాలా దారుణమైన వ్యాఖ్యలు, అంటే విషం కక్కడమే పనిగా పెట్టిన అలా అంత బాధ ఎందుకని నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు 19లో. అంతకుముందు ఏం చెప్పాడు ఆయన? నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటా అని చెప్పాడు. అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను వస్తే అమరావతిని మార్చేస్తాడు అంటున్నారో ప్రచారం చేస్తున్నారో అది ఎవరో నమ్మొద్దు అని పొట్టిగా ఉంటాడు ఒక ఆయన, రామకృష్ణారెడ్డి అని ఒక ఆయన కూడా స్పష్టంగా చెప్పాడు. గజాలు పెంచుతారు ఇంకా రైతులకి, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ పెన్షన్లు కూడా పెంచుతారు. అమరావతికి సంబంధించిన నిరాశ్రితులకి వాళ్ళకు కూడా పెన్షన్ పెంచుతారు. గ్రోత్ ఇంజిన్ అవుద్ది, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, చంద్రబాబు కంటే బాగా చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మొన్న వెన్నుపోటు తినమని చేసాడు. అవును, మొట్టమొదటి వెన్నుపోటు ఇసుక పాలసీ మీద కొట్టాడు, ఇసుక దెబ్బేస్తాడు. మద్యం పాలసీ, తర్వాత అమరావతి, ప్రజావేదిక కోలగొట్టు, ఇలాగా వరుసపెట్టి వెన్నుపోటు చేయి నొప్పి వచ్చేదాకా పుడుతూనే ఉన్నాడు. మరి ఏం చేసింది అమరావతి? అతను 30,000 ఎకరాలు ఉండాలని చెప్పిన అతనే పూర్తిగా మద్దతు ఇస్తున్నానని చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా ఆయనే. మరి ఏం రోగం వచ్చిందని చెప్పేసి అమరావతి మీద పట్టాడు, 3 రాజధానులు అంటాడు. పోనీ అది ఏమన్నా ఉద్ధరించాడా అంటే అది చేయలేకపోడు కదా. ఊరికే వీళ్ళని మానసికంగా వేధించడానికే చేసినట్టు చేశాడు అతను. మరి ఓడిపోయాడు. ప్రజల తీర్పు అతని విధానాలకు పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. అతని అరాచకానికి, అవినీతికి, దోపిడీకి, దుర్మార్గాలకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చింది, తిరుగుబాటు వచ్చింది. అప్పుడు అసలు ఎందుకు ఓడిపోయామనే సమీక్ష చేసుకోవాలి కదా. ఏ కారణాలు కనపడతాయి కదా. అప్పుడు కొన్ని మార్చుకోవాలి. రాజకీయ పార్టీ అయితే రాజకీయంగా మన్నాలంటే ఇప్పుడు అతను 2.0 చూపిస్తానంటున్నాడు. నువ్వు 2.0 చూపించాలంటే మళ్ళీ అధికారంలో రావాలి. మళ్ళీ అధికారంలో రావాలంటే గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని నీ రూపురేఖ లావణ్యాలు మార్చుకుని నీ ముఖంలో నవ్వు పెట్టుకుని, చచ్చిపోయినప్పుడు నవ్వుతాం కాదు, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏడుపు మొహం ఆపి, బేదరుపులు ఆపి, విక్టిమ్ కార్డు వదిలేసి పాజిటివ్గా చెప్పాలి. అమరావతి 3 రాజధానులు అంటాం తప్పేనాది. పోలవరాన్ని పడకేయించడం బ్లండరు. నేను ఏదో డబ్బులు కక్కుర్తి పడ్డాను. జనాలు ఒప్పుకుంటారు చేసిన పాపం చెప్తే పోద్దని. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని నమ్ముతారు మన కర్మభూమి కాబట్టి. అవన్నీ మానేసి 2.0 చూపిస్తాను, మసోన్ రావు నీ సంగతి చూస్తాను, ఇలాంటి మాటలు రౌడీ షీటర్లకి, చైన్ స్నాచర్లకి, ఇలాంటి వాళ్ళందరికీ పరామర్శలు. జనాలు ఎంతో కొంత జగన్ కనపడకపోతే అతని మీద కొంచెం ఈ చేసిన పాపాలన్నీ మర్చిపోతారు. నువ్వు మళ్ళీ మళ్ళీ కనపడి నువ్వు గుర్తుకొచ్చేస్తున్నావు. ఇప్పుడు ఇటీవల కాలంలో కొంచెం అమరావతి రైతులకి ఎంతో కొంత అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం మీద. ఈ సంవత్సరం అయిపోయింది, గబగబా గోడలే గట్టెత్తలేదేటి అనుకుంటారు. అంటే తేలిగ్గా అవ్వవు, అయినా సరే కోరుకుంటారు కదా. వాళ్ళ మీద ఇష్టం మాట్లాడిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, తిట్టిన వాళ్ళని శిక్షించలేదు, వాళ్ళ మీద కేసులు తీయలేదు, ఇలా రకరకాల ఎంతో కొంత ఒక చిన్న ఉంది బాధ. ఆ బాధ తీసాడు ఇతను. వీళ్ళు సాక్షిలో ఈ మాటలు మాట్లాడడం అందరూ ఏకమైపోయారు. ఈ ప్రభుత్వం మీద ఉన్న అంతా పొంది ఇప్పుడు లోపలేస్తున్నారు కదా. ఒకవేళ మాట్లాడాడు ఎక్కడో ఏదో ఒక
పత్రికలోనో ఎక్కడో ఒక కథనం వచ్చింది. రాసినోడు ఎవరో కోదండరెడ్డి వెంకటరెడ్డి ఎవరన్నా. అసలు వీళ్ళ పని ఇదేనా? ఇంకా అసలు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అర్థం అవట్లా. ఏం బతుకురా ఇది? ఒక ప్రాంతం మీద వాళ్ళ మీద ఇప్పుడు ఓవరాల్గా ఎయిడ్స్ గురించి అది సర్వేలు చేస్తారు. నిజంగా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. సెన్సస్ అయితే తీస్తూ ఉంటారు. సరే ఈ రాష్ట్రంలో ఎలా ఉందో ఆ రాష్ట్రంలో ఎలా ఉందని చెప్తారు. అమరావతి వీరనక్కడ ఉంది అక్కడ. అందులో దాన్ని చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అన్నాడు కాబట్టి అమరావతిని ఈ రకంగా మాట్లాడాడు. అంటే నువ్వు ఎంత కసి కోపం ఉంటే నువ్వు అక్కడే ఉన్నావు, నీ కుటుంబం అక్కడే ఉంది, మీ బాస్ కుటుంబం అక్కడే ఉంది. అది ఏ రకంగా మాట్లాడారు? కొన్ని దాన్ని వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు అంత సీనియరు, 73 ఏళ్ళు 74 ఏళ్ళు ఉన్నాయి నాకు, సీనియర్ సిటిజన్ని, నేను చాలా సీనియర్ పాత్రికేయుడిని, 18 సంవత్సరాలు డిబేట్లో అనుభవం ఉంది నాకు అని చెప్పుకుని ఆయన ఏం చేయాలి? ఒకవేళ జగన్ మీద ఎంత విశ్వాసం భక్తి అచంచలమైన విశ్వాసం ఉన్నా, కృతజ్ఞత ఉండి అతని మీద ప్రేమ అభిమానాలు ఉన్నా, ఇది మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదండి, ఆ రకంగా విషయం చెమ్మకూడదు, మీరు ఏదన్నా ఉంటే విమర్శ చేయండి కానీ శృతి మించకూడదని చెప్పి ఆపాలి. ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడడం మమ్మల్ని డెఫినెట్గా ఆపుతారు ఎప్పుడైనా, లేకపోతే టక్మని కట్ చేసి యాటికి వెళ్ళిపోతారు. అదే మేము ఆగపోతుంటే. మేము ఎప్పుడూ అంత నీచంగా మాట్లాడలేదు అనుకున్నది వేరే కథ. అతను మరి ఎందుకు ఎంకరేజ్, పైగా మీరు ఇలా మాట్లాడేందుకు మేమే సోషల్ మీడియాలో గట్టా పడిపోతారో, మీ మీద కేసులు పెట్టచ్చు, కేసుల వరకు వెళ్ళదు కానీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తారో. అవునండి ఇది సమర్థిస్తా మాట్లాడాడు, ఎక్కడో వచ్చింది పత్రికడు ఏమో చదివినట్టు గుర్తు, అది ఇదని మాట్లాడాడు. సోషల్ మీడియాలో తిట్టకుండా ముద్దెట్టుకుంటారా ఇలాంటి మాటలు మాట్లాడితే? సోషల్ మీడియా ప్రెజర్ పెట్టేసింది ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఇంకా కొంచెం ఆలస్యం చేసినేమో తోలు తీసేశారు. అమరావతి మహిళలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 80-90 కేజీలు పెట్టారు, ఆ మూల నుంచి ఈ మూల దాకా. ఖచ్చితంగా వెళ్ళి రాష్ట్ర పర్యటన ఉంటుంది ఇప్పుడు పీటీ వారెంట్లతో. అవసరమా అది? 73 ఏళ్ల వయసులో నన్ను ఇలాగ అరెస్ట్ చేశారు చంద్రబాబు గారు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు. సో వాట్, రెడ్ బుక్ రాజ్యాంగమే అయితే ఏంటి? ఎవడు తప్పు చేసాడో వాడి పేరు రెడ్ బుక్లో ఉంటుంది. నీ పేరు నీలాంటి వాళ్ళు దాంట్లో రెడ్ బుక్ నా దాకా వచ్చింది అంటాడు ఆయన. రెడ్ బుక్లో నీ పేరు రాయరు, నిన్నించి రాస్తారు కామెడీ ఆర్టిస్టులని. కానీ నువ్వు నా కృష్ణరాజు కలిపి రెడ్ బుక్ నీ దగ్గర రాలేదు, మీరే వెళ్ళారు రెడ్ బుక్ దగ్గరికి, మా పేరు కూడా రాయండి మా పేరు కూడా రాయండి అని. అంతే కదా? చూస్తే ఎలా ఉన్నది, పని కట్టుకుని వెళ్ళినట్టు లేదా? ఇప్పుడు రెడ్ బుక్ ఎలా ఉంటుందో, ఆ రాజ్యాంగం ఎలా ఉంటుందో చూడాలని కోరుకున్నావు. ఇప్పుడు చెప్తారు దక్షిణ వైపు గదికి వెళ్ళకుండా బాబు అని చెప్తారు రాజుల కథల్లోనే. అవును, రాజుగారి కథలు ఏదో పూర్వం కథలు చెప్తుంటే నువ్వు ఈ భవంతిలో ఎక్కడికైనా వెళ్ళి కానీ ఆ దక్షిణ వైపు గదిలోకి మాత్రం వెళ్ళకని చెప్తారు. అక్కడికే వెళ్తారు ఏంటో ఏముందో లోపలని, అందులో కూర్చున్నట్టుతో దెయ్యం, అప్పుడు తగులుకుంటు తలకి. చంద్రముఖులు అంతే కదా, ఆ గదిలోకి వెళ్ళొద్దంటే వెళ్తారు, వెళ్తే చంద్రముఖి పట్టుకుంటాం. అలాగే వీళ్ళు చెప్పారు రెడ్ బుక్ మా దాకా వచ్చిందన్నమాట అని వాపోతున్నాడు నేను. రెడ్ బుక్ మీ దగ్గర రాలేదండి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీరు కృష్ణరాజు గారు కలిపి చెయ్య పట్టుకుని ఎగిరి గొంతులు వేసుకుంటే చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటా ఆ రెడ్ బుక్ దగ్గరికి మీరు వెళ్ళారు. మీరు వెళ్తే ఊరుకుంటారా? పైగా మీరు అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రాంతం మహిళల్ని, మహిళా లోకాన్ని దారుణంగా కించపరిచారు, అవమానించారు. మహిళలు మామూలుగా అసభ్య పదాలతో మాట్లాడినా, వాళ్ళని హింసించినా, సైగలతో వాళ్ళని కించపరిచినా సరే చాలా పెద్ద నేరం. వీళ్ళు ఏదో కమ్మారని అందాం అనుకున్నారు. వీళ్ళు 3 ఎస్టీ నియోజకవర్గాల మధ్యన ఉంది అమరావతి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు అక్కడ. ఎస్టీ కేసులు పెట్టారు అక్కడ. దోల తీరి బేడ మిగిలిందంటారు చూసారా, అట్రాసిటీ పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీయే కాకుండా ఉమెన్ అబ్యూజింగ్ రకరకాలు పెట్టేశారు. ఏమైనా పెట్టేస్తారు, నువ్వేమి పీకలేవు. ఎందుకంటే వాళ్ళు అసలు మొదలెడితే ముగించేస్తారు. జగన్ ట్వీట్ చేశాడు ఇందాక. జగన్ ట్వీట్ చేశారు ఏంటంటే, యాంకర్కి ఏం సంబంధము, అనలిస్టులు ఏదైనా మాట్లాడచ్చు, దానికి యాంకర్కి ఎందుకు ప్రతిపాదిస్తారని చెప్పి జగన్ ఇందాక ట్వీట్ చేశారు. ఏం చెప్తారు దాని మీద? ఇప్పుడు జగన్ గారు ఇప్పటికైనా సరే బుద్ధి రాలేదని అంటాను నేను. భారత్ గారిని పిలుస్తారు యాజమాన్యాన్ని, ఇది నాది కాదన్నాడు కదా జగన్, అయితే ఎవరిది భారత్ గారిది అయితే భారత్ గారిని అడగమంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, A1 A2 A3 యాజమాన్యం అని చెప్పారు, సాక్షి యాజమాన్యం. మీకు సంబంధం ఏంటంటే
అతను దారిని పోతుంటే అవాళ్ళు వచ్చి కూర్చున్నాడా? ఎన్నాళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు అతను అందులో? కృష్ణరాజు ఒకవేళ మాట్లాడినప్పుడు ఈయన మోడరేటర్ ఆపాలి కదా. మీరు తప్పు మాట్లాడుతున్నారు, నా వెహికల్లో ఉండేవాడు. పైగా లక్ష్మీపార్వతిని ఎవరో ఒక ఆయన మాట్లాడుతుంటే నీకు పిచ్చి పెట్టిందా, బుద్ధి లేదా, నువ్వు కట్ చేయని చెప్పి ఆప్ చేశాడు. మరి ఇప్పుడు ఏమైందా బుద్ధి? లక్ష్మీపార్వతులు అంటే ఆవిడని అలా మాట్లాడుతున్నప్పుడు బాధపడిపోయి నువ్వు ఇంతమంది లక్షలాది మంది మహిళల పట్ల అతను అలాంటి కారు కోతలకు వస్తుంటే నువ్వు ఎలా సమర్థించావు? ఖచ్చితంగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు సాక్షి ఎడిటరు యాజమాన్యం కూడా బాధ్యులే. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఇప్పుడు సాక్షికి ఏమైనా సమన్లు జారీ చేసే అవకాశం ఉందంటారా? అప్పుడు ఆల్రెడీ ఇచ్చే ఉంటారు. ఇంకా యాజమాన్యానికి ఇస్తారు, సాక్షి కూడా ఇస్తారు. అసలు సాక్షిని మూత ఇస్తారు. లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందేమో. లైసెన్స్ లేదా ఇప్పుడు, దానికి రెన్యువల్ చేయించుకోలేదు. తెలంగాణ హైకోర్టు మానవతా దృష్టితో అక్కడున్న ఎంప్లాయీస్ రిక్వెస్ట్ మేరకు దాన్ని నడవనిస్తున్నారు. ఇప్పుడు ఇదిగోండి మీరు ఎలా నడవనిచ్చారు, ఇదిగో వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారని చెప్పి పెడతారు. ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు కొండనాళ్ళకి మంది ఎత్తు ఉన్ననాళ్ళకి పోయినట్టు పోతుంది. వాళ్ళకున్న ఆధారం అది ఒకటే, దుష్ప్రచారం చేయడానికి. వాళ్ళ మాటలు ఎవరు నమ్మట్లా. ఇప్పుడు మళ్ళీ ఎవరో కూడా ఎరు చేసుకుంటారు. వాళ్ళు ఈ సీన్ చూసిన తర్వాత పడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి తరాన్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. మహిళల పట్ల సహృదయత, కేసుల పట్ల ఆచితూచి స్పందించడం, మనం కక్ష సాధింపు రాజకీయాలు ఉండకూడదు అనుకోవడం, ఇలాంటివన్నీ వల్ల వాళ్ళ పార్టీ క్యాడర్ నలిగిపోతున్నారు తప్ప వీళ్ళ పని బాగుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరిష్టం. రోజా నిన్న పప్పు అనొచ్చా లోకేష్ని? ఇప్పుడు ఆవిడ ఏం చేస్తే తప్పు ఉంటుంది చెప్పండి? రేపు మా ఆవిడ వేస్తున్నారు. నేను ముందుగా చెప్తున్నాను. నేను ఆవిడని తీసుకెళ్తారు. అప్పుడు ఏం చెప్తారు? కక్ష సాధింపు అంటారు. అది మరి ఏ నోటితో పప్పు అన్నావు? నీకు ఎవరు చెప్పారు పప్పు అని? లోకేష్ గారి మీద ఆ సోషల్ మీడియా ఏమీ చేయలేక దీని నుంచి తప్పించుకోవడానికే ఆయన ఫారిన్లో ఉన్న ఫోటోలను చదువుకున్నప్పుడు ఫోటోలు బయటపెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. టోటల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపల ఇప్పుడు కేసు పెట్టి చాలా సీరియస్గా తీసుకోవాలి లోకేష్ గారి విషయం. అదే మాట్లాడుతూ ఉన్నాం. చాలా సీరియస్గా తీసుకోవాలి. మళ్ళా వీళ్ళు పేరు ఎత్తాలంటే గజగజ వణికేయాలి. ఆ పరిస్థితి తీసుకొస్తారంటే జగన్మోహన్ రెడ్డి నేనేదో అరాచకం చేశాను, కొంతమంది పనికి మళ్ళీ బోకోళ్ళు అందరినీ తీసుకొచ్చి ఏదో చేయించాను అనుకున్నాడు. వీళ్ళది ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు అతను ఇప్పటివరకు చూడలేదు కదా, వెళ్ళి ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తారు. దీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు కదా, ఆయన కూడా స్పందించారు. అందరూ స్పందిస్తారండి. మనిషి అన్నవాడు చీముని ఎత్తున్నవాడు స్పందిస్తాడు. మహిళలకు అండగా నిలబడతారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా పూర్తిగా ఏం మాట్లాడలేకపోతున్నారు కదా. ఎలా సమర్థిస్తారండి జగన్మోహన్ రెడ్డి చర్యల్ని? కరెక్ట్ కదా. వాళ్ళు చాలా సీరియస్గా ఉండాలి. ప్రభుత్వం ఇంతే సీరియస్గా తీసుకోవాలి యాక్షన్. సాక్షి ఆఫీసులన్నీ మోతయించాల. అదంతా కూడా విషపు గోళీలు, విషపు వాయువు తయారు చేసే కేంద్రాలు అయిపోయినాయి. అంతా నువ్వు వార్తగా ప్రచురించాలి, ఖచ్చితంగా విమర్శించాలి. పత్రిక అనేటువంటిది పత్రికా స్వాతంత్రం ఉండాలని నీ విమర్శ చేయడానికి. ఇప్పుడు ఈనాడు విమర్శించలేదా? తోలు తీసండి వేస్తారు. నీకు ఆ విలువలు పాటించు. అదేలే. ఆంధ్రజ్యోతి చేయలేదా? TV5 నీ గురించి పద్ధతిగా మాట్లాడితే కూడా వాళ్ళ మీద అరెస్ట్ చేసి ఆ చైర్మన్ గారిని కూడా పొద్దున్న శాంతం కూర్చోబెట్టారు. ఆయన బాలకుమారుడా? ఆయన 70 ఏళ్ళు దాటిన వృద్ధుడే కదా. TV5 మూర్తి గారి మీద రాజద్రోహం చేసి పెట్టారు. మీరేమైనా సెపరేట్ మీకైనా జెరియంటికలు ఏమైనా ఉన్నాయేంటి? మీ మీద ఏం పెట్టకూడదు అంటానికి. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఒక బెడద, ఒక పీడ. ఆంధ్రప్రదేశ్కి ఎవరి అధికారంలో ఉన్నాయి, ఎవరు ప్రతిపక్షంలో ఇతను మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ప్రజలు మనశ్శాంతిగా ఉండలేరు. అతను మునికుంటే జైల్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో పడుకోవాలి, ఎక్కడ బయట రాకుండా మానేయాలి. నేను మానేసానండి. నేను ఆ డబ్బులు గట్ట దొబ్బేసిన డబ్బులన్నీ తీసేసుకోండి బాబు. ఇప్పుడు మీకు మహేష్ బాబు గారు సినిమా ఉంటుంది, దూకుడు సినిమాలో, నన్ను వదిలే బాబు, నీకు దండం బాబు, నన్ను వదిలే, నేను పోతాను బాబు అంటాడు లాస్ట్లో వెళ్ళను. అలాగే అన్నీ అప్పచెప్పేసి నేను మహాత్మని ఎక్కడికో చోట పోతున్నాను అని చెప్పుకోవాలి. అలాగన్నా కేసులు పెట్టి లోపల పెట్టి పరిస్థితి కొంతమంది అండదండలు ఉన్నాయి అతనికి. ఆ డబ్బుతో కొనేసుకుంటుంటే ఎవరిని పడతాలని ముందు ఆర్థిక మూలాలను కొట్టాలి, డబ్బు రికవరీ పెట్టాలి, అప్పుడు దాంట్లోకి వస్తారు.